హల్లెలూయా. ఈరోజు మన వాక్య భావము మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ వాక్య భావము మనము చూసినట్లయితే యేసు ప్రభువు అక్కడున్న జనసమూహానికి తెలియపరుస్తున్నాడు. మొత్తం అంతా కూడా ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనం తెలుసుకున్నాము ఈ విధముగా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని చెప్పి అంతవరకు మనం తెలుసుకున్నాం ఇంతకుముందు వీడియోస్లోనే. ఇప్పుడు మనము కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మరి కనికరము అనగానేటి? కనికరము గలవారు ధన్యులు. కనికరం అన్నది మన హృదయంలో నుంచే రావాలి. ఎంత కఠినమైన మనుషులైనా మరి కనికరం అన్నది ఆ యొక్క గుణము దేవుడు అందరికీ పెట్టి ఉన్నాడు. అన్ని గుణములతో పాటు ఈ యొక్క గుణం కూడా, కనికరం అనే గుణం కూడా మరి దేవుడు మనకి పెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఈ గుణములన్నీ కూడా మరి దేవునివే కాబట్టి దేవునివన్నీ కూడా మనకి పంచిపెట్టి ఉన్నాడు. ఇటువంటి కనికరము, ఇటువంటి మరి ఆ యొక్క మనము ఏవైనా ఎక్కడైనా మనకి కనికరము ఎలా కలుగుతుందంటే అనేక విధాలుగా. మరి రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు దిక్కులేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని చూడగానే కనికరంతో మనము ఒక రూపాయో, ₹2, ₹10 ఎంతైతే అంత మనకు కలిగింది మనము ఇస్తుంటాం. మరి ఆ విధంగా మనం ఇస్తున్నామంటే ఏదో ఒక చిన్న కనికరం అనేది మనలోనే ఉన్నది కాబట్టి మనము ఆ విధంగా ఇస్తుంటాం. అలాగే వాళ్ళకి ఆహారం అయితే ఆహారము, అలాగే మరి ఎవరికైనా సరే మరి ఆ యొక్క హాస్పిటల్స్‌లో కూడా చాలామంది కూడా మరి ఎంత డబ్బున్నా సరే మరి ఆ సమయానికి వాళ్ళ యొక్క మనిషి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అటువంటి వాళ్ళు మనం చూసినట్లయితే వాళ్ళ విషయంలో కూడా మనకి కనికరం కలుగుతుంది. అలాగే వాళ్ళే కాకుండా మరి చాలా విధాలుగా కనికరం అన్నది మరి దేవుని వాక్యం ఏ విధంగా తెలియపరుస్తుందంటే, యేసు ప్రభువు మరి ఆయన శిష్యులకి మరి ప్రార్థన నేర్పించిన దాంట్లోని ఒక భాగం ఏమిటంటే, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మరి మా ఎడల అపరాధం చేసిన వారిని అంటే మన 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 అంటే మనకి అపరాధములు చేస్తారు కొంతమంది. అంటే ఎవరైనా సరే మనకి ద్రోహం చేస్తుంటారన్నమాట. మనకి మంచి చేయకుండా ద్రోహం చేస్తుంటారు. అది ద్రోహం అని మనం మనకు తెలిసి మనం వాళ్ళని ఏమి కూడా అనకుండా వాళ్ళ యందు మనం కనికరించాలి. కనికరించినట్లయితే మన అపరాధములను క్షమిస్తాడన్నమాట. మన అపరాధములను ఎవరు క్షమిస్తాడు? దేవుడు క్షమిస్తాడు. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమిస్తాడన్నమాట. అంటే మన ఓన్‌గా మన పర్సనల్‌గా ఎన్నో తప్పులు చేస్తుంటాము. దేవుని దృష్టికి వ్యతిరేకంగా అనేక విధాలుగా దేవుడు కనబడట్లేదులే అని చెప్పేసి మనం అనేక విధాలుగా మన దేవుని దృష్టికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞలను తిరస్కరించడము, మరి దేవుని ఆజ్ఞని తిరస్కరించడమే గొప్ప పాపము. అటువంటి ఎన్నో మరి తప్పులు చేస్తుంటాం కాబట్టి, ఎన్నో అపరాధములు చేస్తుంటాం కాబట్టి అవన్నీ క్షమించబడాలంటే మరి మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించాలంటే మరి అటువంటి కనికరము మనకి కలగాలి. ఆ కనికరము మనకి ఏ విధంగా కలగాలంటే యేసు ప్రభు ద్వారాగా మనకి కలుగుతుంది. యేసు ప్రభు ద్వారాగా మనకు కలుగుతుంది. యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే మరి మనము ప్రతి ఒక్కరిని కూడా మనం కనికరించడానికి ఆ యొక్క గుణము మనలోనికి వస్తుంది. ఈ లోకం ఎటువంటిదంటే మరి చాలామంది కూడా కనికరించినట్టుగానే ఉంటారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత మరి తీసుకోవాలని వాళ్ళు ఆశిస్తుంటారన్నమాట. కనికరించినట్టుగానే నటిస్తుంటారు. ఇటువంటి నటనలోని మరి వాళ్ళు కనికరించినట్టుగానే ఉంటారు కానీ మరి కనికరించి మరి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత లాభం పొందుకునేటట్టుగా చేస్తుంటారు చాలామంది. అటువంటి కనికరం లోకానుసారమైన కనికరము ఆ విధంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క అంటే యేసు ప్రభువు యొక్క దేవుని కుమారుడైన యేసు ప్రభువు యొక్క కనికరం ఏ విధంగా ఉంటుందంటే, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను
క్షమించుము అని చెప్పేసి వాక్యము తెలియపరుస్తుంది. మరి మా ఎడల అపరాధం చేసిన వారిని మరి మేము ఏ విధంగా క్షమించగలము? అసల క్షమించడానికి అసలు అవకాశమే లేదు. మన ఏదైనా సరే అనేక విధాలుగా మన చదువు విషయంలో గానీ, మన ప్రాపర్టీ విషయంలో గానీ, మనకి ఏదో మరి గేమ్స్ గానీ అనేక విధాలుగా మనకి ఎంతో మరి అపరాధం చేస్తుంటారు. రాంగ్ చేస్తుంటారన్నమాట. అంటే మనకి రాంగు రూట్‌లోనే నడిపించి మనకి ఒక దెబ్బ కొట్టి మనల్ని ఎంతో పడగొట్టదామని అనేక విధాలుగా మరి వాళ్ళు చేస్తుంటారు. కానీ అదంతా కూడా రాంగే. వాళ్ళు చేస్తుంటారు. కానీ వాళ్ళని, వాళ్ళని మనం క్షమించాలంటే, మనకి కనికరం అవసరము. అటువంటి కనికరం అన్నది యేసు ప్రభువు ద్వారాగే మనకి కలుగుతది. యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినట్లయితే, మనకి మన మన ఎడల చేసిన అపరాధములు ఎవరెవరు చేశారో మనం వాళ్ళని క్షమించినట్లయితే, మనం మనం దేవుని దృష్టికి ఎన్నో అపరాధములు చేస్తుంటాము. మరి ఆ అపరాధములు మరి దేవుడు మనల్ని క్షమించాలంటే వీళ్ళని క్షమించాలి మనం. మనం వీళ్ళని క్షమించినట్టయితే మనం దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆ క్షమాపణ పొందుకోవాలంటే మనకి కనికరము ఎంతో అవసరం కాబట్టి, ఆ కనికరాన్ని మనం యేసుప్రభు నామములోనే మనం పొందుకొని, మనం వాళ్ళని కనికరించినట్లయితే దేవుడు మనల్ని కనికరించి మన అపరాధములను మనల్ని క్షమిస్తాడనే వాక్యము తెలియపరుస్తుంది. ఈ వాక్యము ఇంతటితో సరి. ఆమేన్.